హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నా వీడియో, ఆడియో అండ్ రీల్స్ చూస్తున్నారు. మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు, షేర్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇవన్నీ మీరు చేసినారంటే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే కొత్త కొత్త కంటెంట్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. రికవరీ ఏజెంట్ అంటున్నాడు, మీకు డబ్బులు ఫ్రీగా ఇచ్చామా అంటే మాట్లాడానికి కూడా పదాలు లేవు వీళ్ళ దగ్గర. డబ్బులు ఎందుకు ఫ్రీగా ఇస్తారు ఇక్కడ? నా సివిల్ స్కోరు, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు అవన్నీ చూసిన తర్వాతనే కదా ఇస్తున్నారు. ఫ్రీగా ఎట్టా ఇస్తారు? ఫ్రీగా ఇచ్చినారని చెప్పి ఎలా మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీరు? వీళ్ళు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి ఏం తెలియడం లేదు ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్పాలంటే వితౌట్ డిఆర్ఏ ట్రైనింగ్ చేయకుండా ఇలాంటి వ్యక్తులను టెలికాలర్గా ఇంటి హోమ్ విజిటింగ్ పంపించడము ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆపాలి ఫ్రెండ్స్. ఎలా ఆపుతాం? మీ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే మీరు ఆపగలుగుతారు. ఈ నాలెడ్జ్ రావాలంటే మీరు కాన్వెంట్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే, మీరు లేకున్నా కానీ మీ ఫ్రెండ్స్, రిలేషన్స్‌లో ఎవరైనా బాధపడుతున్నారా? అయితే వాళ్ళకి గైడ్ చేయండి, చెప్పండి కాన్వెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. లేట్ చేయకుండా ఆడియో విందామా ఫ్రెండ్స్? ఎస్. కాలింగ్ ఫ్రమ్ స్మార్ట్ కాయిన్. చెప్పండి. లోన్ తీసుకుని ఇంకా పేమెంట్ చేయలేదు మీరు? లోన్ తీసుకుని పేమెంట్ చేయలేదు. ఆ? లోన్ తీసుకుని పేమెంట్ చేయలేదు. ఆ. ఎవరు మాట్లాడుతున్నారు? స్మార్ట్ కాయిన్ నుంచి కాల్ చేస్తాం. నా పేరు రౌఫ్. ఆ? రౌఫ్ నా పేరు. చెప్పండి రావు గారు, బాగున్నారా? బాగున్నారు మీరు? నేను కొద్దిగా బాగాలేనండి. లోన్ తీసుకున్నారు కదా, ఇంకా పేమెంట్ చేయలేదు మీరు? అందుకే ఫండ్ ఇష్యూ నడుస్తుందండి. ఫండ్ ఇష్యూ ఎప్పటి నుంచి మీకు ఫండ్ ఇష్యూ? ఒక 6 నెలలు అయిపోయిందండి. 6 మంత్స్. 6 మంత్స్ అయింది. 6 మంత్స్. అలాంటప్పుడు ఒక ఏమైనా పేమెంట్ చేయాలి కదా మీరు? చేయాలి, బట్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతున్నాను. ఏమి ఫండ్ ఇష్యూ వల్ల చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు ఒక ఏమైనా పేమెంట్ చేయాలి కదా మీరు? చేయాలి. చేయండి కదా అప్పుడు. చేస్తాను, అరేంజ్ చేసుకొని చేస్తాను. చేయండి, ఒక ఏమైనా పేమెంట్ చేయండి. సరే చేస్తాను. చేయండి, లైన్లో ఉంటా చేయండి. చేయడానికి లేవు. అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు లోన్ మీరు? మీరు ఎందుకు ఇచ్చారు? ఇచ్చే బాధ్యత మాది. ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకు అప్లై చేసినారు? ఎందుకు సైన్ పెట్టినారు? ఎందుకు ఫోటో పెట్టినారు? మాట్లాడేది కొంచెం ఇదిగా మాట్లాడండి, ఓకేనా? లోన్ తీసుకునేది కాదు, ఓకే. లోన్ మీ సంపాదిస్తారు కదా, దాంట్లో ఖర్చు పెట్టుకోండి. అర్థమైందా? వేరే ఫ్రీగా వచ్చేది డబ్బులు కదా, ఖర్చు పెట్టుకునేది, తినేసేది, పేమెంట్ చేయకుండా ఉండేదని కాదు. ఎలా ఇస్తున్నారు? ఒక మాట చెప్తారా, క్లియర్ చేస్తారా? ఇప్పటికి పెనాల్టీ చార్జెస్ ఇవన్నీ ఎంత చేశారు? ఒకటి మీకు పెనాల్టీ చార్జెస్ యాడ మీకు కనపడుతుంది? మీకు పెనాల్టీ చార్జెస్ టోటల్ పెనాల్టీ ఎంత ఉంది మీకు? టోటల్ గా రిమూవ్ చేసినారు, ఆల్రెడీ చెక్ చేసినారా మీరు? లేదు, అది మీరు మీ ఇష్టానికి రిమూవ్ చేస్తారు, మీ ఇష్టానికి పెడతారు. అది వస్తూ ఉంటుంది. మీరు పేమెంట్ చేయకపోతే దానికి మేమేం చేసేది? మీకు యాడ్ అవుతా ఉంటుంది. అవును, కానీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఫ్రీగా తీసుకున్నారు, ఫ్రీగా తీసుకున్నప్పుడు మీరు చార్జెస్ చేయకూడదండి. అలాంటప్పుడు మీరు పేమెంట్ చేయాలి కదా. అవును చేయాలి, నేను కాదన్నా. అలాంటప్పుడు చేయాలి కదా. మీరు ఇప్పుడు రౌఫ్ ఎలా ఉన్నాయంటే, ఇక్కడ ఫ్రీగా ఇచ్చాము అంటే అన్నదానం చేస్తారు చూసారా, ఆ విధంగా ఇచ్చాము అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. మీరు కూడా అదే 75 రోజుల నుంచి ఎవరు సైలెంట్ గా ఉంటారు? లేదు, నేను సైలెంట్ ఉండకూడదు, ఉండాలని చెప్పట్లేదు. నేను ఆ మాట చెప్పాలి. ఇప్పుడు మేము చెప్తా ఉండేది మీకు 75 రోజుల నుంచి ఒక ఈఎంఐ మీరు పేమెంట్ చేయకుండా మీరు ఫండ్ ఇష్యూ ఇదే ఒకే డైలాగ్ మాట్లాడుతూ ఉంటే మీరు. డైలాగ్ ఏముందండి ఇందులో? ఉండే నిజం చెప్తున్నాను. నిజం ఏం నిజం ఉంది మీకు? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. మీరు ఎందుకు మీరు బతకడం లేదా? మీరు బతకడం లేదా? తినేదానికి లేదా సార్ మీ దగ్గర డబ్బులు? రీఛార్జ్ కి డబ్బులు లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? రీఛార్జ్ డబ్బులు లేవు, బతకడానికి డబ్బులు లేవు. ఏం అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు మీరు? ఇవన్నీ మాట్లాడడానికి మీకు రైట్స్ ఉన్నాయా? దానికోసమే మాట్లాడతాను నేను. లేదు, నా పర్సనల్ మ్యాటర్ గురించి మాట్లాడడానికి మీకు. అలాంటప్పుడు పేమెంట్ చేయాలి కదా. ఈ మాట అంతా రాకూడదంటే అలాంటప్పుడు పేమెంట్ చేస్తే మీకు కాలే రాదు. అప్పుడు నేను కాల్ చేయొద్దని చెప్పలే, కాల్ చేయండి, కానీ పర్సనల్ మ్యాటర్లకి ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదనే విషయం. ఏం పర్సనల్ మ్యాటర్? అన్నం తింటున్నారా లేదా, రీఛార్జ్ చేసుకుంటున్నారా లేదా, ఎలా అడుగుతున్నారు మీరు? డబ్బులు తీసుకున్నప్పుడు లేదా మీరు? అవును, ఆ మ్యాటర్ వేరు, ఈ మ్యాటర్ వేరు. రెండు మ్యాటర్ ఒకటే. డబ్బులు తీసుకున్నారు కదా, అప్పుడు డబ్బులు తీసుకుంటే మాట్లాడుతూ వస్తాయి. అలాంటప్పుడు మీరు లోన్ తీయకూడదు, అప్లై చేయకూడదు మీరు. అలాంటప్పుడు ఎందుకు సిగ్నేచర్ పెట్టినారు? ఎక్కడ పెట్టాను? డిజిటల్ సిగ్నేచర్ ఎందుకు పెట్టినారు? అలాంటప్పుడు ఎందుకు ఫోటో పెట్టినారు మీరు? మీరు ఎందుకు అడిగినారు ఫోటోస్? నా సిగ్నేచర్ ఎందుకు అడిగినారు? మీరు ఎందుకు అప్లై చేసినారు? మీరు ఎందుకు తీసుకోండి ఇచ్చారు నాకు లింక్? అదే మీరు ఎందుకు తీసుకున్నారా చెప్పండి. పంపించారు.
నా ఆఫర్ ఉంది ఇది తీసుకోండి అని చెప్పి మీరు ఎందుకు ఓకే, అడుగుతున్నారు నాకు? ఇప్పుడు ప్రపంచంలో అందరికి పంపిస్తాం మేము. అందరూ తీసుకున్నారా లోను? ఎవరు తీసుకోలేరు కదా, ఎవరు తీసుకోలేరు కదా. తీసుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టము. అది కూడా నా ఇష్టమే. ఇప్పుడు ఇది అలాంటప్పుడు పేమెంట్ చేయాలి కదా, వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు పేమెంట్ చేయాలా? పేమెంట్ గురించి మాట్లాడాలి. పేమెంట్ లేకుండా మీరు పర్సనల్ లైఫ్ లో పోతుంటే మీ ఇష్టానికి పోతూ ఉంటే మాట్లాడుతుంటే ఎలా మీరు తీసుకున్నారు కదా, ఫస్ట్ పేమెంట్ చేసి మాట్లాడండి, ఓకేనా? నేను పేమెంట్ చేసి మాట్లాడతా. ఇప్పుడు రీఛార్జ్ చేస్తున్నావు కదా, అన్నం తింటున్నావు కదా అని అడిగినావు కదా. అవును. ఇప్పుడు అన్నం తినకుండా నీకు అమౌంట్ కట్టమంటావా? మీకు ఇది లేదా, మీకు రెస్పాన్సిబిలిటీ ఏం లేదా? మీకు వేరే వాళ్ళు డబ్బులు తీసుకొని ఆర్బీఐ ఏం చెప్తుంది? అన్నం తినకుండా నువ్వు ఏ సెక్షన్ లో చెప్తాండి? ఏ సెక్షన్ లో చెప్తాను చెప్పండి. నువ్వు సచ్చినా పర్వాలేదు, ఏ సెక్షన్ లో చెప్తాండి చెప్పేసి ఆర్బీఐ చెప్పిందా? నాకి ఏ సెక్షన్ లో చెప్తాంది? అన్ని సెక్షన్లు తెలుసు మీకు, తెలియనట్టు మాట్లాడదు. మీరు చెప్పండి ఏ సెక్షన్ లో చెప్తాను చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారు కదా ఆర్బీఐ చెప్తాందని, ఆర్బీఐ చెప్తాను ఏ సెక్షన్ లో చెప్తాను చెప్పండి, నేను చెప్తాను. సెక్షన్ చెప్తా. మీకు ఆ సెక్షన్ల గురించి నాలెడ్జ్ లేనప్పుడు మీ సెక్షన్ చెప్పి ఏంలా ఉంది? మీరు చెప్పండి, మీరు చెప్పండి. చెప్తున్నారు కదా మీరు ఆర్బీఐ చెప్పినారని, అలాంటప్పుడు చెప్పండి సెక్షన్ లో, నేను చెప్తాను. దాంట్లో ఏముంటుంది, ఆ సెక్షన్ లో ఏముంటుంది నేను చెప్తాను మీకు, చెప్పండి. ఆర్బీఐ రూల్స్ మొత్తం తెలుసు కదా మీకు, మాట్లాడుతున్నారు కదా ఆర్బీఐ గురించి. అలాంటప్పుడు పేమెంట్ చేయాలని తెలియదా మీకు? ఆర్బీఐ గురించి మాట్లాడుతున్నా. ఆర్బీఐ ఎక్కడైనా ఇది చెప్పిందా? నువ్వు మీరు వచ్చేసి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఎందుకు తింటున్నావా, ఇవన్నీ అడగమని చెప్పిందా ఆర్బీఐ? ఓకే, నేను మీకు గడ్డి తింటున్నా చెప్తానా, మీరే చెప్పుకుంటున్నారా? ఓకే, ఇంకేముంది? మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారండి, ఇండైరెక్ట్ చెప్తున్నారు. ఓకే, నేను ఇండైరెక్ట్ గానే చెప్పలే, డైరెక్ట్ గానే చెప్పింది. మీరు అన్నం తిన్నారా, రీఛార్జ్ ఎట్లా చేసుకోవడం లేదా, నేను డైరెక్ట్ గా చెప్పి ఇండైరెక్ట్ గానే చెప్పలేదు. నేను మీకు గడ్డి మీకు ఎంతసేపు ఉన్నా మీరు అమౌంట్ గురించి మాట్లాడాలి. మీరు తిన్నారా లేదా, రీఛార్జ్ చేసుకుంటున్నారా లేదా, షేవింగ్ చేసుకున్నారా, కటింగ్ చేసుకున్నారా లేదా అని చెప్పి అలా అడగడానికి హక్కు లేదు మీకు. అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు మీరు? ఎందుకు ఇచ్చారు మీరు కదా? అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు అప్లై చేసినారు? నేను అప్లై చేయలే. అప్లై చేయలేదా మీరు? చేయలే. ఫోటో ఎందుకు పెట్టినారు? అలాంటప్పుడు మీరు అడిగారు, నేను పెట్టాను. కరెక్ట్ గా మాట్లాడు, అర్థమైందా? ఏమన్నా మాట్లాడితే కొంచెం లాజిక్ గా మాట్లాడండి. ఏదో అడిగినారంట బిడేసారంట. అవును, మీరు ఎందుకు అడిగారు నా ఫోటో? లాజిక్ గా ఉందా మాట్లాడే? ఒక్క నిమిషం, నా ఫోటో ఎందుకు అడిగారు? మీరు ఎందుకు అప్లై చేసినారు? మీరు ఎందుకు అడిగారు? ఎందుకు మీరు లింక్ పంపించారు? మీరు ఎందుకు అప్లై చేసినారు? ఎందుకు లింక్ పంపించారు? ఎవరు పంపిస్తారు? మీరు. మీకు పంపిస్తారా? మీకు ఒక్కరికే పంపిస్తారా? పెద్దది లింక్ పేమెంట్ చేస్తాం, మీకు పంపిస్తామా? అందరూ పంపిస్తాము. ఎవరికి కరెక్ట్ గా, ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికి అవసరం ఉందో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు తీసుకుంటారు. అర్థమైందా? వాళ్ళు కరెక్ట్ గా పేమెంట్ చేస్తారు. ఎవరికి ఎలిజిబుల్ ఉంది కాదు, ఎవరు సివిల్ స్కోర్ బాగుంటే వాళ్ళకి ఫోన్లు చేసి హరాస్మెంట్, సార్ లోన్లు తీసుకోండి సార్, సార్ లోన్లు తీసుకోండి సార్, సార్ లోన్లు తీసుకోండి సార్ అని చెప్పి సివిల్ స్కోర్ చూస్తున్న ఫోన్లు చేసి చెప్తారు కదా. ఎందుకు చేస్తున్నారు ఫోన్లు? మీరు ఎందుకు చేస్తున్నారు? మీ డాక్టర్ తట్టుకోలేక దాన్ని క్లిక్ చేయాల్సి వచ్చింది. అవునా? డబ్బులు ఫ్రీగా వస్తాను కదా, దానికోసం క్లిక్. నేను ఫ్రీగా వచ్చినని ఇప్పుడు వరకు నేను చెప్పలే, మీరే అంటున్నారు ఫ్రీగా వచ్చింది, ఫ్రీగా వచ్చింది. నేనే చెప్తాను. డబ్బులు ఎట్లా ఫ్రీగా వస్తాయి? పేమెంట్ అదే మీరు డబ్బులు ఎట్లా ఫ్రీగా వస్తాయి అంటే నీకు ఇప్పుడు నీకు మొత్తానికి డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి అన్నమాట. మీకే, నాకు కాదు. నేను అసలు ఆ పదం యూజ్ చేయలేను. నాకు ఫ్రీగా వస్తుందని చెప్పట్లేదు. వేరే వాళ్ళు ఎవరో ఇస్తున్నారు. వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఏదో వేరే వాళ్ళు ఎందుకు ఇస్తారు? నా ఆధార్ కార్డు, నా పాన్ కార్డు, నా అడ్రస్, మొత్తం డీటెయిల్స్, మొబైల్ నెంబర్స్, రెఫరెన్స్ నెంబర్ తీసుకునే కదా నువ్వు ఇచ్చింది. అలాంటప్పుడు మొత్తం ఫ్రీ అట్టేచ్చినావు. నీ మాట నువ్వు ఫ్రీ అట్టేచ్చావు నాకు. నా ఫ్రీ అట్టేచ్చినావు చెప్పులే. ఏం ఫ్రీగా డబ్బులు అట్టేచ్చినావు నాకు? మీరు అప్లై ఎందుకు చేసినారు? ఫ్రీగా ఇవ్వలేను నాకు. నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, అడ్రస్, రెఫరెన్స్ నెంబర్స్ ఇవన్నీ తీసుకునే కదా నాకు ఇచ్చింది నువ్వు. అవును, నువ్వు ఫ్రీగా ఇచ్చినావు ఎలా అంటున్నావు? ఏమన్నా రిటర్న్ డబ్బులు ఇస్తానా నేను మీకు? ఫ్రీగా ఇచ్చేదానికి నువ్వే అంటున్నావు కదా నేను ఫ్రీగా ఇచ్చాను, ఫ్రీగా ఇచ్చాను. అది మీకు అట్లే తెలుస్తుంది ఇక్కడ. నాకేం తెలియరా? మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు. ఫ్రీగా ఇచ్చినావు, ఫ్రీగా తీసుకున్నావు, రోజు ఏం తింటున్నావు, మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేసుకుంటున్నావు, అంతా మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు కదా. నేనేం చెప్పాలా నీకు? ఒక పని చేయండి, చెప్పేది కాదు కానీ ఇంటిలోనే ఉంటారు కదా మీరు. ఉంటే మీకు ఫీల్డ్ విజిట్ అవుతుంది. ఒక్క నిమిషం ఫీల్డ్ విజిట్ చేయండి. వచ్చేటప్పుడు ఐడెంటిటీ కార్డు, హోమ్ విజిటింగ్ లెటర్, డిఆర్ఎస్ సర్టిఫికేట్ కన్ఫర్మ్ గా కావాలి. ఒకవేళ విను ఒకసారి విను. నేను చెప్పిన తర్వాత ఏంది కరెక్ట్ గా మాట్లాడుతున్నా? నేను కరెక్ట్ గా మాట్లాడా. ఎవరికి వినివయ్యా నువ్వు?
ఎవరు ఏ? మీ ఇంట్లో పని మనిషా? ఎవడు ఆ? ఎవడు ఇది కరెక్ట్ గా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా. ఎవరు చెప్తున్నాను నేను? ఎవరు చెప్పాను నేను? మీరే చెప్పింది ఇప్పుడు. ఏమని? వినువయ్య అనేది ఎవరికి వినువయ్య అనేది మీరు? అవునా విను, చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, వినయా విను. నేను వినను. ఏం విను. చేస్తావు ఇప్పుడు? ఆ? ఏం చేస్తావు? ఏం చేస్తావు? నేనేం చేస్తాను? రెస్పెక్ట్ గా మాట్లాడుతా ఉంటే రెస్పెక్ట్ గా తీసుకో. నేను రెస్పెక్ట్ గానే మాట్లాడుతున్నా. నేనేం చెప్పాను? విన్నయ్యా అన్న, నేను విన్నయ్యా అని చెప్పడం తప్ప. ఎట్లా చెప్తావు నువ్వు? నువ్వు మాట్లాడలేవని నేను మాట్లాడొచ్చు కదా. ఆ? ఆ? ఎట్లా చెప్తావు నువ్వు? ఏం చెప్పినా నేను? ఎట్లు చెప్తావు? రే నీకేమైనా మైండ్ దొబ్బిందరా నీకు? ఫోన్ పెట్టా చాలు కానీ. రే నీ మైండ్ దొబ్బిందరా? ఏదో నీకు నా దగ్గర ఉండే 4 మాటలు పెట్టుకుని ఊకలు వాగుతూనే ఉన్నావు. ఫస్ట్ పేమెంట్ చేసి మాట్లాడు. నేను పేమెంట్ గురించి కాదు మాట్లాడడానికి కోసం మాట్లాడుతాను. నువ్వు ఏందో మాట్లాడుతున్నావు కదా నా పర్సనల్ లైఫ్ లో పోయి. లోన్ తీసుకునేది కాదు, ఫస్ట్ మాట్లాడు. పేమెంట్ చేసి మాట్లాడు. నీ లాంటి ఓన్ ఎవరు రాడ కూర్చోబెట్టింది టెలికాలర్ లో? నీ లాంటి వల్ల కట్టేవాడు కూడా కట్టరా డబ్బులు? డబ్బులు నీ తీసుకున్నారు లోను. దిమాగ్ ఖరాబ్ అయిందిరా నీకు? రే కరెక్ట్ గా మాట్లాడడానికి ఏం రాదు ఏం లేదు, మళ్ళీ మాట్లాడతా. చెప్పేది విజిటింగ్ పంపించేటప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్, డిఆర్ఎస్ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డు. ఎంత మంది? ఏం లెటర్? ఒరే నీ చెవుడు ఏమైనా వచ్చిందా నీకు? అవును చెవుడే, చెప్పు. రావు ఏంది రావు ఎట్ట అయిపోయినావు? ఏంది ఉదయం నుంచి ఎవరికి దొరకలేదా నీకు? ఏదో చెప్తున్నారు కదా స్టార్టింగ్, ఏదో లెటర్ అన్నారు కదా, చెప్పండి. ఐడెంటిటీ కార్డ్, హోమ్ విజిటింగ్ లెటర్, డిఆర్ఎస్ సర్టిఫికేట్, ఇంకా ఈ 3 తీసుకొని ఎంత మంది వస్తారో అంత మంది దగ్గర ఉండాలి. ఎవరిదైతే కరెక్ట్ ఉన్నా వాళ్ళతోనే మాట్లాడతా. విజిటింగ్ రా నేను రానని చెప్పాలి. తర్వాత ఇంకో విషయం, వచ్చేటప్పుడు చాలా దూరం నుంచి వస్తారు మీరు. ఏమి వచ్చేటప్పుడు ఒక 2-3 వచ్చారనుకో, ఒక 3 లడ్డులు, 3 సమోసాలు తీసుకొని రండి. నా ఇంట్లో ఇవ్వడానికి నీళ్ళే ఉంటాయి. అది వచ్చినాక మీరు ఎంతో దూరం నుంచి వచ్చింటారు కదా, అదే మీకు ఇస్తాను. సరేనా? అవి తినేసి ఫస్ట్ సమోసా తినేసి, తర్వాత లేకుండా ఫస్ట్ స్వీట్ తినండి లడ్డూలు, తర్వాత సమోసా తినేసి నేను ఇచ్చిన నీళ్ళు తాగేసి వెళ్ళండి. అంతేనా? అవును. అంతేనా? అరే అంతే ఏముందా బా, మంచిది చెప్తుంటే ఏం చేస్తావు? నేను మంచిదేనా? నేనేం చెప్తాను మీకు? చెడు చెప్పానా నీకు? నేను తప్పు చెప్పానా? ఇప్పుడు నేను చెప్తానా? నువ్వు ఏం చెప్పలే రావు బై. అంతే అన్న, నేను కూడా రావు బై అన్న. బై అర్థమైందా? రావు బై. నేను కూడా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచా? ఏం బై ఎలా ఉన్నావు నువ్వు? ఎట్లా ఉండాలా? ఫ్రీ అని చెప్పేసి ఫ్రీకి ఇస్తున్నావు, దానాలు అందరికి దానం చేస్తున్నావు బై. అవును. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఏమని? సరే ఫీల్డ్ విజిట్ వచ్చేటప్పుడు ఇదంతా తెమ్మన్నారు కదా, నేను ఓకేనా? నేను పంపిస్తాం అట్లా. తీసుకురా బై. నేనేం తప్పు చెప్పలే కదా బై. మీరు చాలా కష్టపడి వస్తారు మీ వాళ్ళు. అవునవును, కష్టపడి వస్తారు పాపం. వాళ్ళ కనీసం ఇంటికి వస్తే ఎందుకు ఇక్కడ నుంచి వచ్చేది? హైదరాబాద్ లోనే ఉంది కదా. లేదు నువ్వు ఆడ నుంచి రమ్మని చెప్పలే నిన్ను. నువ్వు హైదరాబాద్ టీం ని అటాచ్ చేస్తావు. హైదరాబాద్ టీమే నా ఇంటికి రావడానికి కనీసం ఎంత లేనా కానీ ఒక 10 కిలోమీటర్స్ అయినా ఉంటది కదా డిస్టెన్స్. వాళ్ళు పాపం ఎండలో అలా తిరిగి చల్లో తిరిగి వస్తారు కదా. వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇంటికి వచ్చిన గెస్ట్ కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అవి ఇవ్వడానికి నా దగ్గర లేవు, డబ్బులు లేవు కాబట్టి పేమెంట్ చేయలేకపోతున్నాను. యాజ్ ద సేమ్ టైం మీరు వచ్చేటప్పుడు కూడా ఏమి ఇవ్వలేను. నా ఇంట్లో నీళ్ళు ఇస్తాను. అవి వచ్చేటప్పుడు లడ్లు సమోసాలు తెచ్చారంటే అవి మీకే తినిపించి చెప్పి మాట్లాడి పంపిస్తాను. వీళ్ళైతే ఒక ఫోటో కూడా తీసుకుంటారు వాళ్ళు. సరే మంచిది. అంతేనా? ఇంకేముందా బంధువులు మాట్లాడి? అంతే ఓకేనా? సరే మంచిది. లే ఇప్పుడు ఏమి, ఇప్పుడు నువ్వు ఫిక్స్ అయిపోయినావా ఏమని పంపించాలని? ఇప్పుడు పేమెంట్ చేయకుండా ఉంటే మేమేం చేసేది? యాజ్ పర్ కంపెనీ ఏం పాలసీ ఉందో కంపెనీ పాలసీ కంపెనీ ఫార్వర్డ్ అవుతుంది. అవును, అది కన్ఫామ్ గా చేయాల్సిందే. అది కన్ఫామ్ చేయాల్సిందే. కానీ నువ్వు మధ్యలో ఊకే అనవసరంగా నువ్వు ఏం తింటున్నావు, ఎలా రీఛార్జ్ చేసుకుంటున్నావు, ఫ్రీగా తీసుకున్నావు కదా, ఫ్రీగా ఇచ్చాను కదా, ఈ మాట మాట్లాడకుండా ఇలా కరెక్ట్ ఇప్పుడు లాస్ట్ పాయింట్ కరెక్ట్ పాయింట్ మాట్లాడినా చూడు. ఇలా మాట్లాడిన తర్వాత మీకు విజిటింగ్ చేయించాల్సిన మా బాధ్యత అన్నావు చూసావా, అది కరెక్ట్. కానీ ఫస్ట్ లో మాట్లాడినా చూడ 3 పదాలు, ఏమని? తింటున్నావా లేదా, రీఛార్జ్ చేసుకుంటున్నావా లేదా, ఫ్రీగా ఇచ్చావా, ఇది 3 వర్డ్స్ రాంగ్ నువ్వు మాట్లాడడం. సరే ఇంకేం లేదు మాట్లాడడానికి. విజిటింగ్ పంపిస్తున్నావు కదా. ఇప్పుడు మీరు ఫండ్ ఇష్యూ అన్నారు, ఓకేనా? ఫండ్ ఇష్యూ ఉన్నప్పుడు అప్పుడు తినడానికి డబ్బులు కూడా ఉండాలి కదా, ఉండాలా లేదా? నీకు ఉండండి ఉండాలి లేదా? రావు బై, నేను ఒక మాట చెప్తాను చూడు. నీ టార్గెట్ వేరు, నువ్వు మాట్లాడాల్సింది వేరు. కానీ ఆ టాపిక్ ఇడిచిపెట్టి నువ్వు వేరే టాపిక్ లో వస్తున్నావు చూసావా, ఆ టాపిక్ లో రావద్దు. ఇప్పుడు అదే టాపిక్ నిన్ను అడిగాను అనుకో, నేను ఏమని, నీ సర్వీస్ ఎంత అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, నీ జీవితం ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ అడిగితే నువ్వు చెప్తావు నాకు? నేను చెప్పను. మరి నాకు అనవసరమైన మ్యాటర్. ఇప్పుడు నువ్వు నాకు లోన్ ఇచ్చినావు, విను 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 విను
నేను నిన్ను ఏం అడుగుతున్నా, కన్ఫామ్ గా సరే నువ్వు ఏ దాని గురించి అడుగుతున్నావు, దాని గురించి ఆన్సర్ ఇచ్చాను. ఒక సెకండ్ ఉండండి. లేదు నేను చెప్పింది కంప్లీట్ అవ్వండి. నేను చెప్పింది కంప్లీట్ అవ్వండి. మీరు మాట్లాడుతున్నారు, నేను చెప్పింది కంప్లీట్ అవ్వండి. నేను చెప్పేది కంప్లీట్ అవ్వండి. నేను చెప్పేది కంప్లీట్ అవ్వండి. నేను చెప్పేది కంప్లీట్ అవ్వండి. ఆడియో విన్నారా? ఈ ఆడియోలో మీకు నిజంగా ప్రతి ఒక్క ఆడియోలో ఒక్కొక్క పాయింట్ దొరుకుతుంట ఫ్రెండ్స్. మీరు ఈ ఆడియోలన్నీ స్కిప్ చేయకుండా చూశారంటే మీకు ఖచ్చితంగా ఒక పాయింట్ నాలెడ్జ్ అవ్వడం అనేది ఖచ్చితంగా దొరుకుతుంటుంది. ముఖ్యంగా మీరు ఎవరైనా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావాలి, నేను ఎవరికైనా నా ప్రాబ్లం ఎలా చెప్పుకోవాలి అనుకుంటున్నప్పుడు కాన్వెంట్ ఛానల్ ఖచ్చితంగా మీ ప్రాబ్లం వింటుంది. మీరు జెన్యూన్గా ఉన్నారంటే 100% మీకు హెల్ప్ చేస్తాను. మీ దగ్గర డబ్బులుంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ పెట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.